చాలా స్లిమ్గా స్టైలిష్గా అందరికీ ఎంటర్టైన్మెంట్గా ఓరియంటెడ్గా ఉన్నారు. బాబీ డైరెక్షన్ సూపర్, బాలయ్య బాబు యాక్షన్ సూపర్. It's 100 on 10. Yeah. గేమ్ చేంజరా డాకు మహారాజా అంటే Game changer ante it's like it was different, chala different ga undindi, like because it incorporated Hindi actors also. A lot of dialogues were also in Hindi, so I think this will do well in the Bollywood industry also. Huh? I mean it's a mix of both, ఎందుకంటే like twists అన్ని ఇస్తున్నారు అక్కడక్కడ, so different గా ఉంటుంది. But you know, normal Balaya movie action sequences, drama, unnecessary item songs అని యూజువల్ అంతే. ఆల్రెడీ చెప్పాను, కానీ నేను మాస్టర్స్లో మర్డర్స్ చేశాను. దట్స్ హిస్ సిగ్నేచర్ డైలాగ్. అది మాత్రం నాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా గుర్తుంది. అది ఆల్రెడీ నేను చాలా సార్లు విన్నాను, సో బాగానే ఉంది. బాగుంది, ఇట్స్ గ్రేట్. యా, ఊర్వశి, షీ లుక్స్ గ్రేట్. ఇట్స్ 100% పర్ఫెక్ట్. అది నాకు అన్నెసెసరీగా అనిపించింది ఆనెస్ట్లీ. షీ హ్యాడెడ్ నో పాయింట్ టు ద స్టోరీ. యా, అదొక్క వచ్చింది ఎస్ఐ అని చెప్పి స్పోర్ట్స్ బ్రాలో వచ్చింది అంతే, దానిపైన ఏం లేదు. లేదు, ఏం ప్లాట్ లోనే లేదు అసలు. ఎస్ఐ అని చెప్పి స్పోర్ట్స్ బ్రాలో వస్తుంది, అయితే ఏం చేయాలి చెప్పండి. ఆబ్వియస్లీ బాలయ్య, బాబీ డియోల్, ఇంకేమన్నాలి. అమేజింగ్ మూవీ. ఆబ్వియస్లీ చాలా బాగా హ్యాండిల్ చేశారు. చేయలేదని అంటున్నారు. లేదు, చాలా బాగా చేశారు. గుర్రం సీన్ వచ్చినప్పుడు అయితే ఇట్స్ వెరీ గుడ్ అనమాట. మధ్యలో చీతా రిఫరెన్స్ అదంతా తీసుకొని బాలయ్యబాబుని చూపించారు. ఒక సైడ్ అది, ఒక సైడ్ ఇది, చాలా బాగా అనిపించింది. మొత్తానికి ఆ డైలాగ్స్ కూడా, ఫస్ట్లో వచ్చే డైలాగ్స్, ఎంట్రీ సీన్ మాత్రం తోపు. అసలు అంతా సూపర్ అని చెప్పారు. నాకు ఎక్కువ ఆయన వచ్చినప్పుడల్లా వచ్చే బీజిఎమ్స్ కానీ, ఇంకా ఆయన యాక్టింగ్, ఆయన డైలాగ్స్ సెటారికల్గా సింహం రిఫరెన్స్ తీసుకుని వచ్చిన డైలాగ్స్ తోపు అనిపించినాయి అవన్నీ. ఇట్స్ టోటలీ చాలా బాగుంది ఎనర్జీ. బాలయ్య బాబుని తప్ప ఎవరిని చూడలేమన్నంత తీసేసుకున్నాడు ఆయన మన చూపు. టోటలీ గుడ్. డైరెక్టర్ అనే ఆయన బీగోపల్లి బోయబట్టి రేంజ్లోకి వెళ్ళిపోయారు. ఆల్రెడీ వాళ్ళు డబుల్ హ్యాట్రిక్స్ కొట్టారు. ఇప్పుడు బాబీ కొల్లి గారితో కూడా ఆయన కూడా ఇంకొక హ్యాట్రిక్, ఇంకా 2 మూవీస్కి స్క్రిప్ట్ రెడీ చేసుకోమని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆయన దగ్గర నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. బాలకృష్ణ కాదండి, ఆయన కంటెంట్ ఉంది, కట్అవుట్ అవసరం లేదు. పై చేయి కింద చేయి కాదు, ఆయన పెద్ద విగ్రహం విశ్వరూపం. బాలకృష్ణ గారు యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా చించేశారు అసలు. యా, లైక్ ఇంతకు ముందు కొంచెం యాక్షన్ సీన్స్ నాకు అంతా అనిపించేవి కాదు, బట్ ఇందులో చాలా నీట్గా తీశారు యాక్షన్ సీన్స్ కూడా. సో ఆదర్ కొట్టేశారు బీజం. గూస్ బంప్స్. నేను చూడలేదు. సంక్రాంతికి అయితే సూపర్ బ్లాక్ బస్టర్ వచ్చింది. అందరూ ఇదే సినిమాకి వెళ్ళండి, ఎంజాయ్ విత్ హోల్ ఫ్యామిలీ. నోట్ ఉంటుంది, ఆ సీన్ చాలా బాగుంది, బాగా చేశారు. ఆయన యాక్టింగ్ చెప్పవసరం లేదు. ఫస్ట్ హాఫ్లో ఒక క్యారెక్టర్, సెకండ్ హాఫ్లో ఒక క్యారెక్టర్, చాలా డిఫరెంట్గా ఇన్ని విధాలుగా యాక్టింగ్ చేయగలిగింది ఆయన ఒక్కరే. చాలా బాగా యాక్టింగ్ చేశారు. కొంచెం యానిమల్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ లా అనిపించింది, బట్ చాలా బాగా చేశారు. బీజిఎమ్స్ అయితే గూస్ బంప్స్. సీన్స్ కి బీజిఎమ్స్ కి చాలా బాగా సూట్ అయింది. అలా ఏం లేదు, ప్రతి సీన్ బాగుంది. డైలాగ్ అంటే అభి ఖేల్ షురూ హోగా అన్నట్టు ఒక డైలాగ్ ఉండే, వారు 1 సెట్ చేసి ఖేల్ అంతా ఆయన ఆపేశారు. సినిమా అయితే సూపర్ హిట్ డెఫినెట్లీ.